తెచ్చుకున్న చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 వెరీ గుడ్. కానీ 10 అనుకోండి. వీరందరూ కలిపి ఇంచుమించు ఒక 40 మంది ఉండొచ్చు. 40 మందిలో 10 మంది తెచ్చుకున్నారు. ఇంకా 30 మంది తెచ్చుకోవాలి. అంటే కొంతమంది మా చదువుకు అలా రాదు కదండి, మేమేం చేసుకుంటామంటే పుస్తకం తెచ్చుకుంటాం. అది కరెక్టే. వారిని తీసేద్దాం అనుకోని, వాళ్ళు తీసేస్తే మిగతా వారు రాయగలిగిన వారు తప్పనిసరిగా పుస్తకం తెచ్చుకోవాలి. పుస్తకం తగ్గ తప్పనిసరిగా ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఏ టైంలో ఎవరి ద్వారా ఏ వచనాలు నేను వింటానో తెలియదు. అవి చక్కగా రాసి, ఎందుకంటే చెవితో వింటామంతా ఈ చెవితో వింటే ఈ చెవితో మనం వదిలేస్తాం, గుర్తుంటాం. అదే పుస్తకంలో రాసి ఉంచుకుంటే ఎప్పుడైనా మనం గుర్తు చూసుకుంటే వాక్యాలు అంటే మనం గుర్తు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఎవరికైనా చెప్పడానికి ఉపయోగపడతాయి. చెప్పడానికి కూడా ఎవరికైనా చెప్పాలంటే కూడా ఆ వచనాలు ఉపయోగపడతాయి. ఒక పాయింట్. ఇంకొక విషయం, అది చెప్పకూడదు అనుకుంటున్నారు కానీ చెప్తున్నారు. మనందరికీ కావాల్సిన ఆరోగ్యం. మన ఆరోగ్యం ఉంటేనే ఇక్కడ ఉంటాం, లేకపోతే ఇక్కడ ఉంటాం కదా. ఆసుపత్రిలో అన్నా ఉంటాము, లేకపోతే ఇంట్లో అన్నా ఉంటాము బెడ్ పేషెంట్గా. ఆరోగ్యం బాగుంటే ఇక్కడికి వచ్చి వాక్యం పెట్టడం అన్ని పనులు చేస్తాం. ఆయనకి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరు సఫిషియెంట్ వాటర్ త్రాగాలని చెప్పారు. ఇంకోటి ఏంటంటే చక్కని ఆహారం, పోషకాహారం పూజించాలండి ప్రతి ఒక్కరు. పోషకాహారం ఏంటంటే పొడి బియ్యం తినాలి ప్రతి ఒక్కరు. తెల్లటి బియ్యం తింటే ఏమి షుగర్ కంప్లైంట్ అవుతాయి ఎక్కువ. దాంట్లో సారం ఏమీ లేదు, పాలిష్గా చెక్కేసి ఇస్తారు. ఒక ఆహారం తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల బలము ఆరు ఏమి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు పొడి బియ్యం తినడం నేర్చుకోండి. తర్వాత రాగి మాల్ట్, చోడుజా అంటారు, అది త్రాగడం నేర్చుకోండి. ఆ 2 తాగితే ఇక మీకు ఏ పోషకాహారం, ఎటువంటి మాంసాలు చేపలు ఏం అవసరం లేదు. రాగి మాల్ట్, కాఫీ టీలు బదులు జావా, రాగి జావా. అలాగే ఆహారం, వైట్ రైస్ బదులు ఆహారం బ్రౌన్ రైస్ లేకపోతే పొడి బియ్యం అంటారు, అవి తింటే చాలా మంచిది. ఇంత కష్టపడి మనం తిన్న ఆహారము జీర్ణమయ్యే రక్తం మన శరీరంతో ప్రవహిస్తే ఉపయోగపడుతుంది. అయితే ఆ యొక్క రక్తము మన శరీరం ఉపయోగపడకుండా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మన శరీరంలో కొన్ని జీవులు ఉన్నాయి, పరాన్న జీవులు. అవి ఆ రక్తం కొరకే ఉంటాయి, ఆ రక్తం మీద ఆధారం బ్రతుకుతాయి. వాటిని వైట్ వామ్స్ అంటారు. అవి ఏం చేస్తాయంటే మనం కష్టపడి తిన్న ఆహారం వల్ల వచ్చిన రక్తం అంతా కూడా అవే తాగేస్తాయి. మనకి ఏముండదు. ఎంత బలమైన ఆహారం తిన్నా, చేపలు, మాంసం, హార్లిక్స్, బోర్లు ఎంత తాగినా ఆ రక్తం అంతా అవే పీల్చేస్తాయి. కానీ వాటి నివారణ కొరకు ఏం చేయాలో ప్రతి డాక్టరు ప్రతి పేషెంట్కి తప్పనిసరిగా చెప్పాలి. అది ఈ రోజు ఏ డాక్టర్ చెప్పలేదు, ఏ పేషెంట్కి చెప్పలేదు, ఎప్పుడూ చెప్పడం లేదు. కొంచెం నాకు తెలిసిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ చిన్నదైనా పెద్దదైనా 6 నెలలకు ఒకసారి మాత్రమే, నెలకోసారి కాదు, 6 నెలలకు ఒకసారి ఆల్బెండాజాల్ అనే ట్యాబ్లెట్ తప్పనిసరిగా వేసుకోవాలండి. అవి వేసుకుంటే ఆ వైట్ వామ్స్ అనేవి నివారణ అవుతాయి. మనం తిన్న ఆహారం అంతా జీర్ణమయ్యి మనకి శక్తి, ఆరోగ్యం వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. అంతే. ఇంకా 2 విషయాలు తిరిగి ఎక్కువ చేసి చెప్పడం. వర్తమానంలో వెళ్దాం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. తీసి వారు చెప్పండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు ఈ రొట్టెని ఈ పాత్రలు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కండిషన్ ఉందండి. కండిషన్ అంటే రొట్టెలో తిరిగి పాత్ర త్రాగి వారు ఏమి చేయాలి? ప్రభు యొక్క మరణానికి వచ్చి ప్రచురం చేయాలి, ప్రచారం చేయాలి. గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వచ్చినప్పుడు దేవదూతల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు చెప్పబడినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుపోయిన యేసు ప్రభువును చూసి వాడు ఏం చేశారు? తాము విన్న వాటిని కన్న వాటిని
ప్రచురము చేసి వచ్చారంట, ప్రచారం చేసుకుని వెళ్ళారు. వెళ్ళిన చోటకెల్లా ఇదిగో దేవదూత అంట, ఆకాశం నుంచి వచ్చే దేవదూత, అంత వెలుగే భయపడిపోయాము. ఆ దేవదూత మాతో మాట్లాడాడు. ఆ శిశువులు లోకరక్షకుడు అంట, చూడడానికి వెళ్ళకున్నాడు. వెళ్ళాము, చూసాము, అక్కడ ఉన్నాడు లోకరక్షకుడు అని. వెళ్ళి చూడగలగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుచేత ఎవరైతే రొట్టెలు తిని పాదం త్రాగుతున్నారో వారందరూ ఏం చేయాలి? ఆయన గురించి ప్రచారం చేయాలి. అంటే యేసు ప్రభువుని సరిపోయేందుకు చేయము, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాల గురించి ప్రచారం చేయాలి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందిన, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచారని మనము ప్రచారం చేయాలి. ఈ రొట్టెలు తిని పాత్రలు తాగిన ప్రతి ఒక్కరూ ప్రచారం చేయవలసిందే. ఏదో ఆదివారం వచ్చేసి ఆరాధన చేసేసి కారుకు వేసేసి ఆ రొట్టెలు పారుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. కండిషన్ పెట్టారు అక్కడ. ఎవరైతే పారుకుంటారో వాడు తప్పనిసరిగా ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే సువార్త పని చేయాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు చేయాలి సువార్త పని. దావీదు కీర్తన 96 దావీదు కీర్తన 2వ వచనం. 96:2. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చినటువంటిది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సెకండ్ సాధారణ వచ్చినప్పుడు కలిసి చేయవలసిన పని కాదు ఇది. ప్రతి దినము చేయాలి. ప్రతి దినం మనం ఏం చేస్తాము? భోజనం చేస్తామా? ఎన్నిసార్లు చేస్తాము? రోజుకి 2 సార్లు. టిఫిన్ ఎన్నిసార్లు చేస్తాము? ఒకసారి. సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తాము? 365 టిఫిన్లు. 1200 ఎంత? 365 ఎంత? 730 భోజనాలు చేస్తాం. 730 భోజనాలు, 365 టిఫిన్లు చేస్తాం. అయితే మన సువార్త పత్రికలు ఎన్ని ఇస్తున్నాము? రోజుకి ఎన్ని ఇస్తున్నాం? సువార్త పత్రికలు రోజుకి 730 భోజనాలు, 365 టిఫిన్లు చేస్తున్నాం. మనము సువార్త పత్రికలు ఎన్ని ఇస్తున్నాము? సంవత్సరానికి ఎన్ని ఇస్తున్నాము? 6 నెలలకు ఎన్ని ఇస్తున్నాము? నెలకి ఎన్ని ఇస్తున్నాము? వారానికి ఎన్ని ఇస్తున్నాము? రోజుకి ఎన్ని ఇస్తున్నాం? రోజు 3 పూటలు 3 టిఫిన్లు, భోజనాలు. టీలు అయితే లెక్కలేదండి. టీలు బయట లేచి వెంటనే బెట్టి బయటికి వెళ్తే లోపలికి వస్తే, ఎవరైనా గెస్ట్ వస్తే భోజనం చేస్తే, భోజనం చేసేసిన తోటి లెక్క లేదు. మరి ఇన్నిసార్లు లెక్కలేదు సార్లు టీలు కాఫీలు తాగుతాం. మరి సువార్త ప్రతిపత్తిని ఎత్తిస్తారు. సువార్త ఎంతమందికి పత్రిక ఇస్తున్నాం మనము? అనుదినము చేయవలసిన రక్షణ సువార్త ఎన్నిసార్లు చేస్తున్నాము? చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేయాలి. మనందరికీ దేవుడు ఒక పని చెప్తున్నాడు. సో మనందరికీ, ప్రతి ఒక్కరికి అవయవాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పని చేయొచ్చు. అవయవాలు లేనివాడే చేస్తున్నారు. మీరు చూడండి, అవయవాలు ఒకసారి చూస్తారు. ఈ చేతులు తనకు కాళ్ళు లేదండి. ఈ చేతులు తనదు కాళ్ళే. ఆ కాళ్ళతోటి డ్రాయింగ్ చేస్తున్నారు, మొహం పడుకుంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. చూస్తున్నారు, మీరంతా తెలుసు, చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవయవాలు లేని వారు కూడా ఆ పనులు చేస్తారు. అయితే మనకు అవయవాలు ఉన్నాయి. ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అన్ని సదుపాయాలు, మంచి ఇల్లు, మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఇష్టమంటే అన్ని అనిపిస్తున్నాం. కానీ దేవుని పని మాత్రం మనము చేయడం, అనుదినము చేయవలసిన పని మనము చేయలేదు. ప్రతి ఒక్కరు చేయలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక, ప్రభు ప్రతి ఒక్కరికి ఇచ్చే ఉద్యోగం పెట్టి తెలుసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. చాలు, సువార్తికుని పని చేయము. మనమంతా ఏం చేయాలి? సువార్తికుని పని చేయాలి. సువార్తికుని పని ప్రతి ఒక్కరు చేయొచ్చండి. పని చాలా సులభంగా చేయొచ్చు. ఒక పత్రిక ఇవ్వడమే సువార్త పని అంటే నిలబడి గంటల గంట చెప్పవసరం లేదు. ఒక గంట నిలబడి చెప్పిన వినేవాడు ఎవరు లేదు, వినేవాడికి టైం లేదు.
చెప్పడానికి మనకే టైం లేదు, వినేవారికి వాళ్ళకి టైం లేదు. కాబట్టి కనీసం ఒక పత్రిక అలా ఇస్తే చాలు. ఒక సువార్తికుడి పని, ఆ యొక్క పని కనుక మనం చెయ్యకపోతే అసలు మన బోధన కూడా చేయకూడదంట. అది కూడా ఒక వాక్యం ఉంది. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, రెండో పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించినవి కదా. ఎవరైనా పని చేయడానికి ఇష్టపడకపోతే వాడు ఏం చేయకూడదు, భోజనం చేయకూడదంట. మనం భోజనం చేస్తున్నాము, టిఫిన్లు భోజనాలు ఏమి నాగా, పల్లెటూరు భాష అయితే నాగా అంటారు. అంటే నేను పల్లెటూరు కాబట్టి నాగా చెప్తాను. ఎక్కడైతే మీకు అది వేరే మాట ఉంటుంది. ఏమి అటువంటి ఏమి బ్రేక్ లేకుండా భోజనాలు టిఫిన్లు అన్నీ తప్పనిసరిగా చేస్తాం, అన్ని రోజులు చేస్తాం. ఏమో ఇస్తేరమ్మా, నువ్వు ఇస్తేరమ్మా అనుకోండి, నువ్వు ఇస్తేరమ్మా నువ్వు మన భోజనం చేసావని అడిగారు అనుకోండి. ఆయన నేను ఇప్పుడు వరకు బాగా మాట్లాడావు, ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు ఏంటి? బుధవారం భోజనం చేసావని అడుగుతారు పెట్టాను. భోజనం చేయకుండా ఎప్పుడన్నా ఉంటామా? అన్ని రోజులు భోజనం చేస్తాం, టిఫిన్ చేస్తాము, భోజనాలు చేస్తాం. దానికి ఏమి ఎవరు గుర్తు చేయవలసిన లేదు, ఎవరు చెప్పవలసిన పట్టుబట్టి టైం ప్రకారం భోజనాలు టిఫిన్ అన్నీ కూడా జరిగిపోతాయి అని చెప్తారు. కాబట్టి టైం ప్రకారం అన్ని పనులు చేసేస్తాం, కానీ సువార్త పని చెయ్యం. పని చేయడానికి ఇష్టపడకపోతే వారు ఏం చేయరు, భోజనం కూడా చెయ్యకూడదు. వాక్యం మన చేత మన వాక్యాన్ని విరుద్ధంగా సువార్త పని చేయకపోయినా సంతృప్తిగా భోజనం చేసేస్తున్నాం. మన చేత ప్రతి ఒక్కరు సువార్త పని చేయడానికి ప్రతి ఒక్కరు నిర్ణయించుకోండి. ఇంతవరకు కానీ చేయకపోతే ఇక ఈ రోజున చేయడం తప్పనిసరిగా చేయడానికి నిర్ణయించుకోండి. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, అంటే అన్నయ్య గారు, ఆయన ఉద్యోగం చేశారు. నేను కూడా ఉద్యోగస్తులేనండి. నేను 35 సంవత్సరాలు చేశాను. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు చేశారు? 8 సంవత్సరాలు చేశారు సార్. మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు ఉద్యోగం? 20 years చేశారు. తర్వాత రిటైర్మెంట్ అయిపోయారు. ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్ అయ్యే రోజు ఏం జరుగుతుంది? రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది. రిటైర్మెంట్ ఫంక్షన్లో ఏం చేస్తారు? మన అయ్యగారిని, భూషణమ్మ గారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా సిద్ధం చేసి కుర్చీలో కూర్చోబెట్టి ఇక శాలువాలు ఇవన్నీ కప్పి ఎన్నో విధాలుగా పొగుడుతారు, ప్రశంసిస్తారు. ఎంత గొప్ప అంత గొప్ప అయినా ఎన్నో గుడి తిరిగి డ్యూటీ చేశారు. ఒక్క రిమార్క్ కూడా లేదండి, ఎక్కడ డ్యూటీ చేశారు, సిన్సియర్గా చేశారు డ్యూటీ అని దాన్ని ఎన్నో పొగుడుతారు. ఆ యొక్క పక్షానికి ఏం జరిగిందంటే ఒక సువార్తికుడు, పాస్టర్ గారు కూడా ఇన్వైట్ చేశారు. ఆయన మీరు ఏం చేశారంటే పాస్టర్ గారు కూడా ఏదో పాస్టర్ గారు మీరు కూడా రండి, వేడ మాకు సన్మాన సభ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది, సన్మాన సభ మీరు కూడా రెండంటే ఆయన పాస్టర్ గారు కూడా వెళ్ళారు. పాస్టర్ గారు కూడా ఆ ఫంక్షన్ అంతా కూర్చొని ఒక చోట కూర్చొని విన్నారు. ఎంతో మంది షార్వాలు కప్పి ఎంతో రకరకాలుగా పొగడి అంతా అయిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చేసారండి. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఈయన అడిగారు, ఎవరు ఆశీర్వాదం గారు మీ గురించి చాలా బాగా చెప్పారంట, అక్కడ చాలా ఒక్క రిమార్క్ కూడా లేకుండా చేశారట, డ్యూటీ చాలా వచ్చిందండి. మరి మీరు ఎన్నో జీతాలు తీసుకున్నారు, ఇంక్రిమెంట్ తీసుకున్నారు, బోనస్లు తీసుకున్నారు, డిఏరియర్స్ తీసుకున్నారు, ఎన్నో వేల లక్షలు తీసుకుంటారు. మరి మీరు ఒక్కరోజైనా ఒక్కరికైనా సువార్త పత్రిక ఇచ్చారా మీరు అని అడిగారు పాస్టర్ గారు. అప్పుడు అయ్యగారు ఏం చేసి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు, నేను ఆలోచించుకుని చెప్తాను అన్నారు. సరే ఆలోచించుకుని చెప్పంటే అయ్యగారు 5 నిమిషాలు ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని ఎప్పుడైనా ఎవరికైనా సువార్త పత్రిక ఇచ్చుంటానా అని ఆలోచిస్తే ఒక్కరోజు ఒక్క సందర్భం కూడా లేదండి. అని అనుకుందాం, ఒక్కరోజు లేదు, ఒక్క సువార్త పత్రిక ఒక్కరికి ఇచ్చిన సందర్భాలు ఏమి లేవు. అప్పుడు ఏం చేస్తారో పాస్టర్ సారీ సార్, ఒక్కరోజు కూడా ఒక్కరు కూడా సువార్త పత్రిక ఇవ్వలేదని నేను మీరు చెప్పినట్టు వేలు లక్షల జీతం తీసుకున్నారు, బోనస్ తీసుకున్నారు, ఇంక్రిమెంట్ తీసుకున్నారు, డిఏరియర్స్ తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. కానీ సువార్త పత్రిక ఒక్కరోజు కూడా ఒక్కరు కూడా సువార్త ఇవ్వలేదండి, దయచేసి నన్ను క్షమించండి అంటారా అన్నారు. ఆయన తప్పనిసరిగా చాలా విచారకరమైన సంగతి.
ఎన్నో ఊరు తిరిగి ఎన్నో వేరు వేరు లక్షల లక్షల జీవాలు తీసుకొని ఎంతో మంది స్నేహితులు సంపాదించుకొని ఎన్నో సేవ ఎన్నో ప్రశంసలు అందుకొని దేవుడి చేత కాపాడబడి మంచి ఇల్లు సంపాదించుకొని మంచి పిల్లలు చదువులు చదివించుకొని ఉద్యోగాలు చేసి పెళ్లి చేసి అంత అన్ని ప్రయాసపడ్డారు. ఒక్కరోజు ఒక్కరు కూడా సువార్త పత్రిక పంచకపోతే చాలా విచారం. దయచేసి నిద్రపోకుండా నేను ముందే చెప్పాను, సైతాన్ వస్తాడో అందరూ విందేమని చెప్పారు. ఆ విధంగా సైతాన్ తన కార్యం చేస్తున్నాడు. కొంతమంది దయచేసి నిద్రపోకండి. వేరే నిద్రపోతారు, మీ అందరికంటే ఎక్కువ నిద్రపోతాను. ఒకసారి ట్రైన్లో నిద్రపోతే నేను దిగవలసిన స్టేషన్ వచ్చినా వెళ్ళుకొని రాలేదు. బండి కదిలిపోయేటప్పుడు వచ్చిందని వెళ్ళిపో. ప్లాట్ఫామ్ ఎక్క దాటలేదు కదా, నేను దూకేశాను. దూకేస్తే చెయ్యిరిపోయింది. చెయ్యిరిపోతే మరి వెంటనే పోలీసులు చుట్టూరు వచ్చి సెలవు తీసి ఇంటికి ఫోన్ చేసి ఇంకో మీ ఆయన గారు యాక్సిడెంట్ అయిపోయింది, చెయ్యిరిపోయింది అని చెప్పి వాళ్ళు పరిగెత్తులు వచ్చి ఆసుపత్రి చేర్పించారు. ఒక 5 నిమిషాలే నిద్రపోయినట్టు. 5 నిమిషాలు నిద్ర ఈ యాక్సిడెంట్ కారణమైతే దాని గురించి రకరకాల చాలా తిప్పలు పడ్డాడు కదా, చెప్పకూడదు కానీ. కాబట్టి నిద్ర చాలా డేంజర్. అది దయచేసి నిద్రపోకండి. తొందరగా ముందుకునే ప్రయత్నం చేస్తారు. చాలా ముఖ్యమైన మాటలు నేను చెప్పే మాటలు చాలా ముఖ్యమైన మాటలు. ఈ చెవితోడు విని ఈ చెవితోడు వదిలేసి కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెయ్యాలి. మాట అదంతా చెయ్యాలి. మీరు ప్రతి ఒక్కరు చెయ్యాలి, ప్రతిరోజు చెయ్యాలి. కాబట్టి మీరు అందరూ ఏం చెయ్యాలంటే, ఇప్పుడు ఐదారు చెప్పారు మాస్టర్ గారు, సారీ సార్ ఒక్కరోజు ఒక్క పత్రిక ఇవ్వలేదు, చాలా విషయాలు అంటే చెప్పారు. మాస్టర్ గారు చాలా విషయాలు ఇచ్చారు. సరే ఈ రోజు ఇచ్చిన సువార్త మనిషి ఏంటని ఆ యొక్క మాస్టర్ గారు చెప్తే సరే డిగ్రీ చేస్తానని అది అయ్యగారు చెప్తే అప్పుడు మాస్టర్ గారు ప్రార్థన చేసి విడిపోయారు. అలా మన జీవితాల్లో మరి ఎన్నో మేలు ఉపకారాలు అనిపిస్తారు. మంచి ఇల్లు సంపాదించుకుంటాము, మంచి మోటార్ సైకిల్ కార్లు సంపాదించుకుంటాం, ఏసీ ఇల్లు ఏసీ కారు, 50-60 వేల రూపాయలు ఐఫోన్లు, ఎంతో ఖరీదైన వస్తువులు అన్ని సంపద ఉన్నాయి. సువార్త మరి మాత్రం మనము చేయకపోవడం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుదినమైన రక్షితవాదను ప్రకటించుడి. ప్రతి ఒక్కరు చేయవలసిన పని. ఈ యొక్క పని సులభంగా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కా ఏంటో నేను అనుభవంగా చెప్తాను. నేను వేగేశ్వరపురం అనే గ్రామంలో సంపోషణ డ్యూటీ చేస్తున్నప్పుడు అక్కడ వేగేశ్వరం అంటే గోదావరి ఒడ్డున ఉన్న ఊరు, అక్కడ పెద్దేమని ఊరు, పెద్దేమో. అక్కడ గోదావరికి 1 కిలోమీటర్ దూరం అనమాట. ఆకుకూరలు ఎక్కువ పడుతాయి. పచ్చడి కూర, తోటకూర, గోకూర, పాలకూర ఇటువంటి. ఒక రోజున ఆకుకూరలు పెడతారు. ఆకుకూరలని పట్టుకురా మేమున్నా అసలు ఆఫీస్కి పోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏం చేశారంటే ఒక 3 కట్టలు ఆకుకూర, పాలకూర, గోకూర, కొత్తిమీర ఇటువంటివన్నీ కూడా అద్భుతంగా ఒక 4 కట్టలు తీసుకున్నానండి. 4 కట్టలు తీసుకుని డబ్బులు ఇచ్చేసాను. డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడంటే ఆయన డబ్బులు తీసుకొని ఆ కట్టలు ఇచ్చి ఒక పత్రిక ఇచ్చాడండి. పత్రిక నేను ఏమనుకుంటానంటే, మీరంతా ఏమనుకుంటారు? పత్రిక ఇస్తే సువార్త పత్రిక అనుకుంటారు కదా. నేను అలాగే అనుకున్నాను. అబ్బా ఎంత భక్తుడు, నేను ఎంత సోమరి వాడిని, బద్దకొస్తుండే. నేను సోమరి వాడిని ఒక డ్యూటీ చేసుకుంటా ఒక్కరోజున ఒక్కడు కూడా పత్రిక కూడా పోతున్నాను. ఇంటింటికి తిరిగి ఒక పత్రిక, ఎంతమంది కట్టలు కొట్టారు అంతమంది ఒక పత్రిక ఇస్తున్నాడు. మరి ఎంతమంది పంపుతాడండి కట్టలో? ఆకుకూర కట్ట ఎంతమంది పంపుతాడు? రోజుకి కనీసం 50 మందికి అమ్ముతాడు కదా. 50 పత్రికలు పంచి పెట్టాడు రోజు. కనీసం 100 మందికి అమ్మితే 100 పత్రికలు పంచి పెడతాడు. ఎంత చక్కని భక్తుడు అని నేను ఏం చేశానంటే ఇంట్లోకి వెళ్ళి ఆ పత్రిక ఏమిటో అని చూశాను. ఆ పత్రిక ఏంటో చూస్తే అది స్వామి శరణయ్యప్ప పత్రిక. అయ్యప్ప స్వామి పత్రిక అంటది, యేసుప్రభు స్వార్థ పత్రిక కాదు. చూడండి, అటువంటి విగ్రహారాధికుడు. ఆ విగ్రహారాధికుడు అయ్యుండి వారు తన నమ్మిన దేవుడి గురించి ఇంటింటికి పత్రిక, ఆ యొక్క ఆకుకూరలో ఉన్నవాడు అందరికీ పత్రిక పంచుకుంటూ వెళ్తున్నాడు. మరి మన నిజమైన దేవుడిని కలిగి ఉండి ఒక్కరికి ఒక్క పత్రిక కూడా మనము ఇవ్వకపోతాం. అప్పుడే నన్ను నేను చాలా తిట్టుకొని
ఎంత బద్దకస్తుడిగా జీవిస్తారో తిట్టుకొని 3 రోజులు సెలవు పెట్టి ఆ ఊరు జనాభా కోశాంచులు అడిగి తెలుసుకుంటే 10,000 మంది ఉంటారని చెప్పారు జనాభా. 10,000 సువార్తలు హైదరాబాద్ నుంచి రప్పించారు. అప్పట్లో డాన్ స్టాండర్డ్ గారినే ఉన్నారు, ఆస్ట్రేలియన్ మిషనరీ. అది ఈ లోకంగా ఏమిటని 20 పేజీల పుస్తకం తయారు చేశారు ఆయన. ఆ పుస్తకాలు ఎంతమందికి ఎందుకు కావాలంటే డబ్బులు పంపితే పంపించేవారు. 10,000 పుస్తకాలు రప్పించి 3 రోజులు సెలవు పెట్టి ఇంటింటికి తిరిగి ఊరంతా పంచిపెట్టారు. ప్రతి ఇంటికి ఆ విధంగా పంచిపెట్టిన ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. ఎవడో ఒక్కరు పంచిపెడుతున్నారు ఏంటని ఆయన కూడా సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆయన కూడా 2 రోజులు నేను ఒక్కడే పంచిపెట్టాను, 3వ రోజుని ఆయన కూడా సహాయం చేసి మొత్తం ఇంటింటికి తిరిగి ఆ పత్రికలన్నీ కూడా ఆ ఊరంతా తిరిగి పంచిపెట్టడం జరిగింది. కాబట్టి మీరు అనుకోవచ్చు చాలా గొప్ప రిటైర్ అయ్యావు కాబట్టి కబురు బాగా చెప్తావు నువ్వు, మాకుంటే మా కష్టానికి ఏం తెలుసు, మా ఉద్యోగాలు మా పనులు మీకు ఏం తెలుసు అని మీరు అనుకోవచ్చు. అందుచేత నేను చెప్తున్నాను, మనం ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, మనం మాట్లాడి కనీసం మనం ఎంతమంది ఉంటే మాట్లాడు అంతమందికి పత్రిక కూడా చాలు. మీరు రోజుకి కనీసం 5 కూడా మాట్లాడతారు కదా, 5 కూడా మాట్లాడతారా? 5కి 5 పత్రికలు ఉంటాయి. వాడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడదు, దూరంగా కూడా మాట్లాడరు కదా. దూరంగా కూడా మాట్లాడేవాడు ఫోన్లో మాట్లాడతారు, దగ్గరికి వచ్చి మాట్లాడే కనీసం రోజు 5 అయినా ఉంటారు. మీతో మాట్లాడే వారికి ప్రతి ఒక్కరికి ఒక పత్రిక ఉంటాయి, 5 పత్రికలు అవుతాయి, కనీసం 5 కూడా మాట్లాడతాయి. అలాగే మీరు వస్తువులు కొంటారు ప్రతిరోజు, మందు షాపు, కిరాణా కొట్టు, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయలు, చికెన్, మటన్ షాపులు, ఫిష్ మార్కెట్కి వెళ్ళి వస్తువులు కొంటా ఉంటాం. ఆ కొనేటప్పుడు డబ్బులతో పాటు పత్రిక కూడా ఇవ్వడం చాలు. కిరాణా కొట్లో కిరాణా వస్తువులు కొంటాం, డబ్బులు ఇస్తాం కదా, డబ్బులతో పాటు పత్రిక ఇవ్వడం చాలు. ఆ విధంగా కనీసం రోజుకి 5 వస్తువులు, 5 సార్లు మనకు ఉంటే 5 పత్రికలు మనం ఇవ్వగలుగుతాం. అక్కడికి ఎన్ని పత్రికలు? రోజుకి 10 పత్రికలు మరి రోజుకి. నెలకి ఎన్ని అవుతాయి? నెలకి 300 పత్రికలు. సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 12 కూడా 36, 3,600 పత్రికలు అవుతాయి. ఒక్క వ్యక్తితో ఎన్ని పత్రికలు? 3,600. 10 మంది ఉంటే 36,000. 36,000 పత్రికలు రెడీ చేయాలి. ఎవరైనా ఈగ రెడీ చేయాలి. వాళ్ళందరికీ మీకు అందరికీ ఆ 36,000 పత్రికలు రెడీ చేసి ఇవ్వాలి. మీరు అందరూ వచ్చే ప్రతిసారి బలలో పాల్గొని వెళ్ళిపోయేటప్పుడు పత్రిక కూడా పట్టుకెళ్ళాలి. పత్రిక కూడా పట్టి లేడీస్ సిస్టర్స్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పట్టుకెళ్ళాలి, బ్రదర్స్ అయితే జేబుల్లో పట్టుకెళ్ళాలి. హైదరాబాద్లో వాడతారంటే బ్రదర్ వాడతారు, వాళ్ళు తెలిసే ఉంటారు మీకు. ఆయన పాట బాగా పాడతారు. భక్తి గారు ఎప్పుడు కూడా ఆయన రప్పించుకొని ఇంగ్లీష్ పాటలు అయ్యి పాడించుకుంటారు. ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఈ జేబులో 2 జేబులు సువార్త పత్రికలు పట్టిపోయి 9 గంటల బయలుదేరి ఆ హైదరాబాద్ సిటీ అంతా చాలా తిరిగి పత్రికలన్నీ పంచిపెట్టేసి కొంత సువార్త చెప్పి రాత్రి 9ంటికి వచ్చేవాడట. అటువంటి సేవ చేసేవాడు ప్రభు దగ్గర వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయారు 3 నెలలకే. ఆయన భార్య కూడా ప్రభు దగ్గర వెళ్ళిపోయారు. కాబట్టి అటువంటి మనం కూడా చేయొచ్చు. మన శ్రద్ధ అనేది ఉంటే, మన మనస్సు అనేది ఉంటే మార్గం ఉంటుంది. మనకు శ్రద్ధ అనేది ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఆ విధంగా పంచిపెట్టడం చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో పనిచేస్తున్నా, ఆఫీస్ ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ప్రతి చోట కూడా మీరు అలవాటు చేసుకోవాలి. అభ్యాసము పూసి విద్య అంటారు. అభ్యాసము పూసి విద్య. ఒకసారి ఒకప్పుడు టెలిఫోన్, అది సెల్ ఫోన్ ఉంది. 40 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ లేదు, మనకి ఎవరికి లేదు. చదువు రానోళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? చదువు రానోళ్ళు ఆపరేట్ చేయాలని చక్కగా మాట్లాడేస్తున్నారు. 100కి 97 మంది సెల్ ఫోన్లు ఉంటున్నాయి. వాడు నేర్చుకుంటున్నారు. ఆ విధంగా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు పత్రిక కూడా నీతో సైతాన్ని చెప్తాడు, పత్రిక వచ్చి పెడతావా? అందరు ఎవరు ఉంటారు? నేను చూసిన సైతాన్ని మనమే చాలా షేమ్ మనకి వెనక్కి అవుతూ ఉంటాడు. కాబట్టి మనం అలా వెనక్కి వెళ్ళిపోయేవారు వాడు ముందుకు వెళ్ళేటట్టుగా ఉండాలి. ప్రభు మాట చెప్పారు, నన్ను కూర్చో నా మాటను కూర్చో సిగ్గుపడేవాడు ఎవడో, మనిషి కుమారుడు దూతలతో కూడా వచ్చినప్పుడు వారిని కూర్చి పరలోకముందున దూతలు ఎదురు నేను సిగ్గుపడతానని చెప్పారు. కాబట్టి ఆయన మాటల గురించి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. కాబట్టి మీరు ప్రతిరోజు గుర్తుంచుకొని ఈ పని తప్పనిసరిగా చెయ్యాలి. ఆ పని కనుక మనం చెయ్యకపోతే తర్వాత చాలా చాలా బాధపడతాం.
రక్షణ లేకుండా మన బంధువులు, మన స్నేహితులు, మన ఎరిగిన వారు ఎంతో మంది ఉంటారు. వారందరూ రేపు వద్దరు మనకు తింటేస్తారండి. వాళ్ళు చనిపోయిన తర్వాత నరకంలో ధనవంతులు లాజరు కథ మీకు తెలుసు కదా. పరలోకంలో ఉన్నవాడే నరకంలో ఉన్నవాడు చూడగలిగాడు, నరకంలో కూడా పరలోకంలో ఉన్నవాడు చూడగలిగాడు. అలాగే మనం చనిపోయిన తర్వాత మన ఊరికి మన ఊళ్ళో ఉంటాడు మందులు షాప్ వాడి, కిరాణా కొట్టు వాడి, ఫ్యాన్సీ స్టోర్ వాడి, ఆ చికెన్ మటన్ ఫిష్ షాప్ ఎప్పుడు అందరూ మనం చూస్తాం. అక్కడ చూసి చాలా బాధ, అయ్యో వీడంతా మనకు తెలుసు, నాకు తెలిసిన వాడే కదా. అది ఎన్నోసార్లు మటన్ పట్టుకెళ్ళను, చికెన్ కొన్నాను, కూరగాయలు పట్టుకెళ్ళను, వీడు నరకంలో ఉన్నాడే అని ఎంతో బాధ. వాడు కూడా మనం తిడతా ఉంటాడు మనల్ని. ఊరే ఆరోగ్యంలో దొంగవాడు కూడా ఎన్నోసార్లు మా మటన్ షాప్కి వచ్చి మటన్ పట్టుకెళ్ళావు కదేంట్రా, కూరగాయలు పట్టుకెళ్ళావు కదా, కనీసం ఒక చిన్న క్లిప్ అని ఇచ్చావు కదా మాకు, పరలోకం నరకం ఉంటుందని కొంచెం మాకు చెప్పావు కదా. నువ్వు చెప్పుంటే నేను కూడా నీతో పాటు అక్కడ ఉంది కదా. చూడు అగ్గిరిజ్ వాళ్ళు ఎలా యాతరపడుతున్నారు చూడు. అది కేకలు బొమ్మలు మనం తిడతా ఉంటాడు. మళ్ళీ మెచ్చుకుంటాడు. అక్కడ ఏం చేస్తాడో తిడతాడు. మనం ఆ పని చెయ్యకపోయినందుకు మనం తిడతాడు. కాబట్టి తప్పనిసరిగా మనము ఆయన సువార్త గురించి కనీసం ఒక స్లిప్ అయినా ఒక పత్రిక అయినా వాడు ఇవ్వాలి. వాడు రక్షణ పొందుతాడు పొందడం కావాల్సినదే పత్రిక ఇవ్వాలి. తర్వాత మనము ప్రార్థన ఏ ఒక్కరు బద్దకించకూడదు. ప్రతి ఒక్కరు కూడా చేయాలి. రేపు మనది కాదు, రేపు మనం ఉంటామో ఉండమో తెలియదు. ఒకసారి ఒక సువార్తికుడు పాస్టర్ గారు, అది నిజంగా జరిగిన సంఘటన, విజయవాడలో ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన ఒక ఊరు సువార్త కొడుకు పెట్టడానికి వెళ్ళారట. సువార్త కొడుకు పెట్టడానికి వెళ్తే ఒక వృద్ధురాలు చక్కగా విన్నదట. దేవుడి రాజ్యం గురించి, నరకాల గురించి, పరలోకాల గురించి చక్కగా విన్నదట. చక్కగా మీరు అబ్బాయి చక్కగా రాజ్యం పరలోకం పట్టడం, ఆ ముత్యాల గుమ్మాలు, వేరు బంగారు వీధులు, అవి ఎంత చక్కగా ఉంది అని బాగా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని కలిసిందంట. కలిసి ఎంతవరకు ఎక్కడ సచ్చావు నువ్వు అని అడిగిందంట. ఎంతకాలం ఎక్కడ సచ్చావు నువ్వు అంటే ఆవిడ భాషది. ఎక్కడ సచ్చావు నువ్వు ఇంతకాలం? ఇప్పుడు చెప్పావు నాకు, దేవుడు రాజ్యం ఉందని, పరలోకం ఉందని, నరకం ఉందని, ఆ దేవుడు రాజ్యం ఆకలి దొప్పులు ఉండమని, ఇప్పుడు సంతోషమని ఇప్పుడు చెప్పావు. ఎప్పుడూ చెప్పాలి. ఇది వినకుండా నా కూడా ఎంతో మంది చచ్చిపోయారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో నరకంలో ఉంటారు. నువ్వు ఇప్పటికి వచ్చి ఇప్పుడు చెప్పావు నాకు సంగతి. వాళ్ళందరి సంగతి ఏంటి? నేనంటే నేను నమ్ముకుంటాను, ఇప్పుడు నమ్ముకుంటాను, తెలిసింది నమ్ముకుంటాను, పర్వాలేదు, వాడ సంగతి ఏంటి అని అడిగిన పాస్టర్ గారు బాధపడ్డాను. ఎక్కడ నిజమే కదా మరి. ఆ వార్త ఎప్పుడో చెప్పాలి, ఎప్పుడో చెప్పవలసిన వార్త ఇప్పుడు ఎంతో లేట్గా చెప్పాడు. లేట్గా చెప్పాడంటే మరి ఆయనకి అప్పుడే వచ్చిన అవకాశం అప్పుడు చెప్పాడు. ఆయన ముసలి చాలా కోపం వచ్చి ఇంత లేట్గా చెప్పారు. అది అందుచేత మనం అనేక మంది గురించి అవకాశం మనం పోగొడుతున్నాం. ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు మన ద్వారా అవకాశాలు పోగొడతారు. మనం ఎలా పోగొడతాం? మనం చెప్పకుండా, మన కనీసం పత్రిక ఇవ్వకుండా, వారికి మనం ప్రార్థన చేయకుండా, వారికి ఈ విధంగా మనము వారు మన అవకాశాల గురించి మనం పోగొట్టుకుంటాం. అపుస్తకాలు 10వ అధ్యాయం చెబితే కొద్దేరి ఉన్నాడు. కొద్దేరి ఆయన భక్తిపరుడు, చాలా భక్తిపరుడు. సెంచురియన్ అంటే 100 మంది సైనికులకి అధిపతి. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడట. నిత్యము ప్రార్థన, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవతతో కనబడి, ఇదిగో నీ ప్రార్థన కనబడి, నీవు నీ ఇంటి వారు ఏ మాటతో రక్షణపోతారు ఆ మాటలు తెలియజేయడానికి దేవుడు ఒక ఆయన పేతురుని అని పంపించాడు. ఆయన రప్పించుకొని దేవతతో చెప్పాడు. సో ఒకసారి అప్పుసరి గారు 11వ అధ్యాయము, అప్పుసరి గారు 11వ అధ్యాయం. చదవండి. దేవుడు నీ ఇంటి వారును ఏ మాటల రక్షణ పొందుదురో ఆ మాటలతో నీతో చెప్పునని తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. చాలు. దేవదూత పంపబడ్డాడు. దేవదూత గారు ఏం చేశారు?
దేవుని ఇటువంటి ఏ మాటతో రక్షణ పొందుతారో ఆ మాటలు ఆయన ఏమో చెప్తాడు. ఆయన వినిపించదు, విను విను వినప్పుడు ఆ యొక్క మాటలు విన్నప్పుడు కొర్నేలియస్ ఏం చేశాడు? 10వ అధ్యాయము 20వ వచనం. మర్నాడు వారు కైసరలో ప్రవేశించని అప్పుడు కొర్నేలి మన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వరకు కనిపెట్టుకుని చాలండి. తన బంధువులు ముఖ్య స్నేహితులను పిలిపించి వారి వరకు కనిపెట్టుకున్నట్టు. ఎందుకు? వాళ్ళందరూ సువార్త వినిపించడానికి. వాళ్ళందరూ ఎప్పుడిచో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఉద్యోగం చేయాలి. ఎంతమంది ఉద్యోగస్తులు, సైనికులు, 100 మంది సైనికులు ఉన్నారు రాజుడు నా కింద. వాళ్ళందరూ రక్షణ పొందాలి. నా పైన ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందాలి. నాకు ఇంతమంది ఇన్ని ఊళ్ళలో ఎంతమంది బంధువులు ఉన్నారు, వాళ్ళు రక్షణ పొందాలి. ఎంతమంది ఇన్ని ఊళ్ళలో స్నేహితులు ఉన్నారు, వాళ్ళ రక్షణ పొందాలి అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నేను మొదలవడంతో చెప్పాను మీకు, ఉదయకాలం కుటుంబ ప్రార్థన ముందు, సాయంకాలం కుటుంబ ప్రార్థన అయిన తర్వాత మీ బంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని, వ్యక్తిగత ప్రార్థన చేయాలని చెప్పాను. అందుకే కుటుంబ ప్రార్థన చేయకూడదండి. కుటుంబ ప్రార్థనలో కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే చేయాలి. సంఘ బిడ్డలు అందరి కొరకు, వాళ్ళందరి సంఘం కొరకు చేయకూడదు కుటుంబ ప్రార్థనలో. ఇప్పుడు పిల్లలు ఏమంటారు? ఇసుకుంటారు. ఇప్పుడు మొదలుపెట్టు కుటుంబ ప్రార్థన, అందరి కోసం చేయకు, మా కొరకే చెయ్యి, 10 నిమిషాలే చెయ్యి, గంట సేపు చేయకు. ఎందుకంటే కుటుంబ ప్రార్థన మొదలు పెట్టిందే 10 గంటలు మొదలు పెడతారు. కుటుంబ ప్రార్థన మొదలు పెట్ట కూడా 10 గంటలు మొదలు పెడతారండి. దానికి టైం ఉంది. కుటుంబ ప్రార్థనకి ఉదయం 6 గంటలకు చేయడం చాలా. సాయంకాలం కూడా ఒక టైం ఉంది. చూడండి ఒకసారి, అంటే సందర్భం ప్రకారం చెప్తున్నాను. పరమగీతాలు విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి చాలు, నీవు లేచి రేయి మొదటి జామును మొదలుపెట్టము. రేయి మొదటి జాము, రేయి అంటే రాత్రి, మొదటి జాము అంటే 6 గంటల నుంచి, రాత్రి 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండో జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. మనం ఏ జాములో ప్రార్థన చేయాలి? మొదటి జాము అంటే ఇప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేయవలసిన టైము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు లోపల చేయాలి. మనం ఏం చేస్తాము? వదులన్నీ వండేసుకొని, వదులను చేసి, ఆ టీవీలో వార్తలు విని, కొంతమంది సీరియల్స్ కూడా చూస్తారు. చాలా చాలా తప్పదు. సైతానికి టైం ఇచ్చారంటే సీరియల్ చూస్తే, ఆ సీరియల్ కూడా చూసి ఎప్పుడు 10 గంటలు మొదలు పెడతారండి ప్రార్థన. మన పిల్లలు ఏమంటారు? ఇప్పుడు మొదలు పెట్టావు, చిన్న పాట తీయాయి, ప్రభుని స్మరించి పాట తీసి, ప్రభుని స్మరించి పాట తీసేపడుతుంది 3 నిమిషాలు. వాక్యం అంత చదివేకు, అధ్యయనం చేసి చదవకు, 10 వాసిన చదువు. ఊరందరూ కొరకు ప్రార్థన చేయకు. 10 నిమిషాలు ముగిసి ప్రార్థన తిడతా ఉంటారు పిల్లలు, తల్లిదండ్రులు. వాళ్ళు తిట్టడం న్యాయమే. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి? సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల లోపల చేయాలి. అప్పుడు ప్రార్థన మన అవయవాలన్నీ చురుకుగా ఉంటాయి, కళ్ళు చురుకుగా ఉంటాయి, అన్ని అవయవాలు చురుకుగా ఉంటాయి. 10 గంటలకు ప్రార్థన చేస్తే కళ్ళు ఎలా ఉంటాయి? మూతలుడిపోతాయి. ఎలాగ ఉంటాయి? పాడేటప్పుడు ఎలాగ పాడతారు. వాక్యం చదిరా, ఇలాగే ప్రార్థన చేసిరా, అలాగే చేస్తారు, నిద్రపోతాం. కాబట్టి కుటుంబ ప్రార్థన చేసే టైము సాయంత్రం 6 గంటల 9 గంటలు. ప్రతి ఒక్కరు ఇంకొకరు చెవిటి ఇప్పుడు చాలా చేయడానికి వేసు. కానీ వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల లోపల, అంటే ఎవరికి పనుల్లో ప్రవేశించడం. సాయంత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత, కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రక్కగా వెళ్ళక ముందు, నువ్వు పండు కొరకు ముందు నీ ఇష్టం వచ్చిన అందరి వరకు ప్రార్థన చేయి. నేను చూపిస్తాను ఒక ఆమె గురించి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడానికి ఈ పుస్తకం తెచ్చాను. ఇవి ఎవరో తెలిసి, ఇవి ఎవరో పండిత రమాబాయి. ఈమె ఎంత గొప్పదంటే 12 సంవత్సరాల వయసులో
20,000 శ్లోకాలు కంటద పట్టిందండి. 20,000 శ్లోకాలు. శ్లోకం అంటే సంస్కృత భాష ఉంటుంది, తెలుగు కాదండి. తెలుగు అయితే చక్కగా ఉంటుంది. సంస్కృత భాష అంటే చదవడం కష్టమే, రాయడం కష్టమే. నపుత్రస్య గతిర్నాథి స్వర్గో నైవచ. ఇది సంస్కృతం. అంటే కుమారుడు లేని వారికి గతి స్వర్గములు లేవు. సర్వపాప పరిహారం రక్త పోషణ అవశ్యకత అందరిక పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అది కూడా సువార్తలు చెప్తూ ఉంటారు. అంటే మనుషులందరూ అక్కడ వరకే పరమేశ్వరుడు స్వయంగా వచ్చి రక్తం చెందించిన తప్ప బదులు పాప విమోచన కలుగుతున్న అర్థం. అటువంటి భాషలో ఉండే వచనాలు 20,000 శ్లోకాలు చదివిందంటే 20,000 శ్లోకాలు. ఏ వయసులో? 12 సంవత్సరాల వయసులో. అందుచేత భారత ప్రభుత్వం ఆమెకి సంస్కృతి పండితి అని బిరుదిచ్చారు. పండితి అని బిరుదివుడికి భారత ప్రభుత్వం వారు ఇచ్చారన్నమాట. ఈవిడి రోజుకి 1000 మంది కోసం ప్రార్థన చేస్తాడు. 1000 మంది కోసం 1000 మంది కోసం ప్రార్థన చేయడం సామాన్యమైన సంగత అంటే ఒక రకంగా చేయొచ్చు. నా బంధువులు మిత్రులందరూ కాపాడేడు ప్రభు సోడం కట్టగట్టేసి చేసే సులభమే. అది పేరున చేయాలంటే చాలా కష్టం. జాన్ వెస్లీ అనే ఒక భక్తుడు, ఆయన ఇంగ్లాండ్ మిషనరీ. ఆయన తల్లికి 16 మంది పిల్లలండి. 16 మంది పిల్లలైతే మన తెలుగు మనకైతే ఒక 16 మంది పిల్లలకే ఒక 4 గిన్నెల్లోనే భోజనం పెట్టేసి మణి కడిగేసి పెట్టేస్తాం. అందరూ ఒక మనసు కదా నలుగురిని, ఒక మనసు నలుగురిని అలా పడుకు పెట్టేస్తాం. ఇంగ్లాండ్ అలా కాదండి. 16 మందికి 16 ప్లేట్లు ఉంటాయి, 16 గ్లాసులు ఉంటాయి, 16 మంచాలు ఉంటాయి. ఆ దేశంలో వాళ్ళు ఆ విధంగా పాటిస్తారు. ఆ జాన్ వెస్లీ గారి తల్లి ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క అరగంట ప్రార్థన చేసేవారట ప్రతిరోజు. మరి 16 మంది వరకు 16 అరగంటలు ప్రార్థన చేసి ఎంత టైం అయింది? 8 గంటలు అయింది. 8 గంటలు ఎవరో ప్రార్థన చేస్తారు అనగా. అదే నేను అనుకుంటాను, ఉదయం 4 గంటలు, సాయంకాలం 4 గంటలు ప్రార్థన చేసే వరకు 80 పిల్లల కోసం ఉదయం 80 కోసం సాయంత్రం అలాగే చేసేవారని నేను అనుకుంటాను. అలాగైతే చేయొచ్చు. అలాగే చేయండి. ఆ తెల్లవారు 3 గంటలకు 2 గంటలకు చేయాలి, లేవాలి. అలాగే రాత్రి ప్రార్థన అయ్యేటప్పటికీ 11, 12 అవుతుందండి. అంత శ్రద్ధగా ప్రార్థన చేస్తే ఆ 16 మందిలో ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన జాన్ వెస్లీ. ఆయన ద్వారా ఇంగ్లాండ్ దేశం అంతటిగా సువార్త ప్రకటించబడింది. గొప్ప ఉద్యోగాలను వేసి ఇంగ్లాండ్ దేశం అంతటికి మరి గతంలో ఎంతో గొప్ప సువార్త సేవ జరిగిందని. అలాగే మీరు కూడా ప్రతిరోజు ఉదయం కుటుంబంలో ముందు, సాయంకాలం కుటుంబాన్ని అయిన తర్వాత పండుగపోయే ముందు మీ బంధువుల వరకు, మీ స్నేహితుల వరకు మీరు ప్రార్థన చేయకపోతే వాళ్ళ రక్షణ లేకుండా వాళ్ళ నరకానికి వెళితే వారి కొరకే విచారించేది మీరే. కాబట్టి దేవుడికి ఇచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం, సమయం అంతా ఇప్పుడే వారందరి కొరకే మీరు ఖర్చు పెట్టాలి. అపోస్తలుడైన పౌలు గారు సేవ చేసినప్పుడు ఆయన ఎలా సేవ చేసినారు చూడండి. అపోస్తలుడు గారు ఆఖరి అవసరం చేసి ఊరు పట్టండి. ఇప్పుడు పూసినట్లు ఏడో తిప్పుకోకండి. ఎందుకంటే చాలా ముఖ్యమైన మాటలు, తప్పనిసరి వినవలసిన మాటలు. పౌలు ఆఖరి 2 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన ఎదుట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును కూర్చో సంగతులు బోధించు ఉండెను. 2 సంవత్సరాలు అద్దెట్లో ఉంటాయి. మరి ఒకసారి డేరాలు కూడా కుట్టుకునేవాడంట. డేరాలు కూడా కుట్టి ఎవరి మీద ఆధారపడకుండా, అంటే ఆ వృత్తి పౌలిక వృత్తి డేరాలు కుట్టే వృత్తి అంట. డేరాలు కుట్టి ఆయన పని చేసుకుంటా కూడా ఆ యొక్క సువార్త అందరూ కూడా చెప్పి ఆయన ఆఖరి ఏమంటున్నాడు చూడండి. 20 అధ్యాయం 26 వచనం. అపోస్తలుల గారు 20 అధ్యాయం 26 వచనం. కాబట్టి మీరు ఎవరి నాశన విషయమైన నేను దోషిని కాలని నేను సాక్ష్యం పెట్టుచున్నాను. ఎంత చక్కని వాడు చూడండి. కాబట్టి మీరు ఎవరి నాశన విషయమైన నేను దోషిని కాని అపోస్తలుడు పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆ విధంగా మనం చెప్పగలుగుతామా? మన బంధువులు, మన స్నేహితులు, మనకు కావలసిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ నశించి నరకానికి వెళ్ళకుండా, వాళ్ళందరూ నశించి నరకానికి వెళ్తే నేను దోషుడు కాదు, నేను బాధ్యుడు కాదు అని మన కొంత ఎవరైనా చెప్పగలమా? అటువంటి ధైర్యం మనకి ఎవరికి లేదు. ఎందుకంటే మనం ఆ పని చేయడం లేదు కాబట్టి.
ఆ పని మనం చేసినటువంటి ధైర్యం ఉంటుంది. ఈ యొక్క అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం కొన్నేళ్ళ యొక్క జీవితం ద్వారా ఈ అధ్యాయం ఒక ఆయన ప్రేరేపించబడి మేము గణపరం అనే ఊళ్ళో ఉండేవాడు. అక్కడ రాచూరు అనే ఊరు ఉందండి. రాచూరు ఆడ పిఎస్ అప్పట్లో యూపీ స్కూల్లో ఒక ఆయన ప్రకాశం గారిని ఒక ఆయన హెచ్ఎంగా పనిచేస్తారు. బిఏడి చదివారైనా ఆయన హెచ్ఎంగా పనిచేస్తారు. ఈ యొక్క ఉద్యోగాలతో ప్రేరేపించబడి ఆయన 3 రోజులు డ్యూటీకి సెలవు పెట్టి భీమవరం నుంచి సియోరు ప్రాంతానికి పోతారు. బేదనపేట భీమవరంలో ఆ కృష్ణవరం దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఎదుర్కొంటా ఆయన సంఘాలకి ఆయన హెడ్ అనమాట. ఆయన రప్పించుకుని 3 రోజులు సువార్త కూడికి ఏర్పాటు చేశారండి. ఆయన బంధువులు స్నేహితులు అందరూ కూడా రప్పించి ఆ మీటింగ్లకి వాళ్ళందరికీ వాక్యం వినిపించారు. ఆ యొక్క 3 రోజులు కూడా అందరూ మంచి భోజనాలు మన మీటింగ్లన్నీ కూడా మన మీటింగ్లు పెడితే ఎవరి మీటింగ్ విడిపి ఫాలోడ్ బై ఈటింగ్ లేకుండా మీటింగే ఉండవు. మనకి ఏ ఒక్కరైనా సరే ఏ పూట పెట్టించుకున్నా ఎక్కడ ఏ పెట్టినా మీటింగ్ అయిపోయిన వెంటనే భోజనాలు తప్పనిసరిగా ఇతర డినామినేషన్ ఉండబట్టి మీటింగ్ అంటే మీటింగ్ ఒకటే, భోజనం టీ కూడా ఇవ్వడం. మన మీటింగ్లో ప్రతి మీటింగ్ కూడా భోజనాలు ఉంటాయి. చివర మన బంధువులు స్నేహితులు అందరూ 3 రోజులు వాళ్ళందరికీ మీటింగ్ పెట్టించి కొల్లేరు ప్రాంతం రొయ్యలు ఇటువంటి బాగా దొరుకుతాయి. మంచి చేపలు దొరుకుతాయి. మంచి వంటలు పట్టించి వాళ్ళు మంచి భోజనాలు పెట్టించి వాళ్ళందరికీ ఆయనతోటి కృష్ణవరం దైవజనుడు సువార్త చెప్పించారు ఆయన. కాబట్టి అటువంటి ఆయన ఈ మాట చెప్పొచ్చు. కాబట్టి ఆ చుట్టాల స్త్రీలు అందరి గురించి వారిలో ఏ ఒక్కరు రక్షించిన నరకానికి వెళ్ళా నేను దోషులు కారు అనే మాట ధైర్యంగా ఆయన చెప్పొచ్చు. ఆయన మనాడు సువార్త చెప్పించాడు. కాబట్టి మనం ఏ ఒక్కరు నా మాట చెప్పగలమా? మన బంధువులు, మన స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడు నరకానికి వెళ్తే వాడు నరకానికి వెళ్ళా నేను బాధ్యుడు కాదు అని చెప్పగలమా? ఆ విధంగా ఎప్పుడు చెప్పగలుగుతామంటే వాడు మనం ప్రార్థన చేసి వాడు కనీసం ఒక్కసారి సువార్త పత్రిక ఇవ్వగలిగితే మనం చెప్పవచ్చు. మా సువార్త పత్రిక ఇచ్చారు కాబట్టి వాడు నరకానికి వెళ్ళిపోయి నేను బాధ్యుడు కాదని చెప్పవచ్చు. ఓసారి నిజంగా సంఘటన చెప్తాను. నేను ఇదివరకు మారు మనసు పొందకముందు సినిమాలు ఎక్కువ చూసుకుంటే సినిమా పాట ఎక్కువ పాడేవాడి. ఆ సినిమా పాటల పుస్తకాలు కూడా కొని అది పాడుకునేవాడు. అది అటువంటి అలవాటు ఉండేది. ఆ యొక్క అలవాటు ప్రకారము ఆ సినిమా యాక్టర్ అడ్రస్ ఎక్కడ దొరుకుతాయో ఆ పుస్తకం కొని వాళ్ళందరినీ పోస్ట్ ద్వారా సువార్త పత్రిక పంపడం మొదలుపెట్టారు. దాంట్లో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఏంటంటే ఎన్టీ రామారావు గారి కొడుకు ఒక కొడుకుది. ఆ కొడుకు అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ప్రకారము ఆ లెటర్ సువార్త పత్రిక పెట్టి పోస్ట్ చేశారండి. అంతమంది పెద్ద పోస్టర్ ఫ్లెక్సీ మీద ఆ యొక్క ఎన్టీ రామారావు కొడుకు ఇలాగా గుడికిలా కూర్చి అన్నట్టుగా ఉంది. నేను ఎంత ఎక్కువ ఎంత గొప్ప అనుకుంటాం అన్నట్టుగా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ పెట్టిన 10 రోజులకి అతను కారు తెరబడిపోయి చనిపోయాడు. అతను వేరే మీకు తెలుస్తుంది. అతను 10 రోజుల తర్వాత 10 రోజులకి చాలా బాగా డ్రైవ్ చేస్తాడంట. డ్రైవింగ్ కూడా చాలా ఎక్స్పర్ట్ అంట. అంత ఎక్స్పర్ట్ అయినా కారు తెరబడిపోయి చచ్చిపోయాడు. అతను చనిపోవడానికి 10 రోజుల ముందు అతను సువార్త పత్రిక పంపించాను. అప్పుడు గుర్తొచ్చింది. నేను ఇంట్లోకి వెళ్ళి అడ్రస్ అనేది చూసుకున్నాను. ఇది ఎవరెవరికి ఏమి పోస్ట్ చేసిన చూస్తే ఆ పోస్ట్ చేసిన 10 మందిలో అతని అడ్రస్ కూడా ఉందండి. ఓహో పర్లేదు ఇంత సువార్త చెప్పని సువార్త ఇతనికి పోస్ట్ ద్వారా ఇచ్చారు. కాబట్టి అతను నరకానికి వెళ్ళా నేను బాధ్యుడు కాదండి నేను మనసులో నేను అనుకున్నాను. కాబట్టి ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరు మన బంధువులు స్నేహితుడికి గురించి మనం పట్టించుకుంటే వాడు మనం ప్రార్థన చేస్తే వాడి విషయం మనం ధైర్యంగా ఉండవచ్చు. ఆ విధంగా మనం చెయ్యకపోతే చాలా బాధపడతా ఉంటే ఏమి ఉపయోగం ఉండదు. మనకి దేవుడు ఇచ్చిన సమయం చాలా కృపాకాలం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఇది కృపాకాలము చాలా ఎంత ముఖ్యమైన టైం అంటే విద్యార్థులకి ప్రిపరేషన్ హాలిడేస్ అని ఉంటాయి. 15 రోజుల ముందు ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. పరీక్ష ముందు ఆ ప్రిపరేషన్ హాలిడేస్లో సెలవు జోలికి వెళ్ళరు, స్నేహితులకి వెళ్ళరు, షికారులకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. పుస్తకాలు పట్టుకునే ఉంటారు. పుస్తకాలు ఎట్టి పెట్టుకుంటూ టీలు తాగి పెద్దలు మరి ఎంతో కష్టపడి చూస్తారు 15 రోజులు. మనందరికీ కూడా ఇప్పుడు మనం జీవించే రోజులు మనకు అటువంటి రోజులే. ఇప్పుడు మనం జీవించే రోజులు దేవుడు మనకి ఇచ్చిన కృపాకాలం 2 రోజులు చాలా ముఖ్యమైన రోజులు. ఏ ఒక్కరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఉదాహరణ నేను ఉన్నాను.
దేవుడు ఒక 10 రోజులే నాకు ఆయుష్కాలం నిర్ణయించాడు అనుకోండి, ఆ 10 రోజులు కూడా నా వరకు నాకు కావాల్సిన వారు వరకు నేను ప్రార్థన చేయలేదు అనుకోండి, ఆ 10 రోజుల తర్వాత నేను చనిపోయాను అనుకోండి, ఏదో యాక్సిడెంట్ ఏదైనా చనిపోయాను అనుకోండి, ఇంకా వారి వరకు నాకు కావాల్సిన అందరితో ప్రార్థించడం ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరండి. నాకు కావాల్సిన వారి వరకు నేనే నేను ప్రార్థన చెబితే వారి వరకు ఎవరు ప్రార్థించడం ఎవరు ఉండరు. వాడు నరకానికి వెళ్ళిపోతే బాధ్యుడు ఎవరు? నేను బాధ్యుడిని. అందుచేత మీ అందరికీ ప్రాధేయపడి చెప్పింది ఏంటంటే, మనకి సమయము, మన శక్తి, మన ధనము, మన ప్రభుత్వానికి ఇచ్చిన సమయము చాలా చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయాన్ని మనం దుర్వినియోగం చేసామంటే యేసు ప్రభు రాకడ వచ్చినా ఈలోగా మనం చనిపోయినా, రక్షణ ఎవరు చనిపోతే వాడు మనం ఏమి చేసినా, ఏమి ఎంత విచారించినా ఏమి కూడా మనం చేయలేము. మన నరకం అంటే చాలా చాలా భయంకరమైంది. మన నరకం పర్లోక ఆ యొక్క లోకసువార్తలో 16 ధనవంతుడు లాజరు కదా చక్కగా ఎంతో స్పష్టంగా ప్రభు మనకి ఓపెన్ సీక్రెట్ లాగా జరగబోయేదంతా చక్కగా వివరించి చెప్పారు. ఆ యొక్క ధనవంతుడు ఏమన్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి లాజరును పంపి నా నాలుగును చల్లార్చడానికి ఒక్క చుక్క, నా నాలుగును చల్లార్చ లాజరును పంపిస్తున్నాడండి. తండ్రి అయిన అబ్రహామా, అబ్రహాం పిలుస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా ఒక్క చుక్కే. మరి ఇప్పుడు నేను చెప్తున్నాను, అయ్యగారికి వచ్చారు ముందుగా చక్కగా మంచినీళ్ళు ఇచ్చారు, గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చారు. ముందు మంచినీళ్ళు తాగారు. ఆయన మంచినీళ్ళు అలా ఇవ్వకుండా ఆయన కూర్చొని ఫ్యాన్ వేసారు. చక్కగా కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆ గ్లాసు చెయ్యలా కూర్చి, మీరు అక్కడి నుంచి విజయవాడ నుంచి తిప్పలు వచ్చారు కదా, మీరు 4 ఇలా పట్టండి, ఆవిడ ఇలా ఉంచి ఆ 4 వేస్తారా? ఆయన వేస్తారా? ఆయన ఎవరు కూడా అటువంటి మరి అంత తిరుగుతో కూడా ఎవరు చేయరు. గ్లాస్తోనో వాటర్తోనో నీళ్ళు ఇస్తారు, కానీ ఆ బిందులో ఉంచి ఆ 4 మీద చొక్కలా వేయరు, 4 మీద. అయితే ధనవంతుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే చాలా ఎంతో తగ్గించుకున్నాడు. లోటాతో అడిగితే దేవుడు ఇవ్వడేమో, గ్లాస్తో అడిగితే దేవుడు ఇవ్వడేమో. బాబు పాప వింటున్నారా? మీరు వింటున్నారు కదా, అది నాకు కనపడలేదు. దయచేసి వినపడే చూడండి, మీ ప్రక్కడే నిద్రపోతున్నది చూడండి. చాలా ముఖ్యమైన వాటిని చెప్పి, గ్లాస్తో అడిగితే ఇవ్వడేమో దేవుడు, కప్పుతో అడిగితే ఇవ్వడేమో, టేబుల్ స్పూన్తో అడిగినా ఇవ్వడేమో, ఒక్క చుక్కే అడుగుదాము, ఆ ఒక్క చుక్క అయితే ఇస్తాడేమో అని ఎంతో ఒక్క చుక్క మాత్రమే అడిగాడు ధనవంతుడు. యాక్చువల్గా ఒక్క చుక్క కనుక వేసినా నీరు చల్లారిపోదు, అగ్ని ఏమో చల్లారిపోదు. అగ్నితో యాత్ర పడుచు కేకలు వేసి చెప్పుతుంటే అగ్ని జ్వాల యొక్క దాహం ఒక్క చుక్క కూడా తీరదు. అయినా సరే ఒక్క చుక్క కూడా ఇవ్వడానికి దేవుడు వచ్చాడా? ఇవ్వలేదండి. దేవుడు ఒక్క చుక్కే దీని ఇవ్వలేదు. ఈ ప్రపంచం 7 మహాసముద్రాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం, హిందూ అరేబియా, బంగాళాఖాతం, ఎన్నో గొప్ప గొప్ప సముద్రాల నుండి సృష్టించిన దేవుడు. లెక్కలేని సరస్సులు ఉన్నాయి, నదులు ఉన్నాయి. ఇవన్నీ సృష్టించిన దేవుడు ఆ ఒక్క చుక్క నీళ్ళు పట్టి కూడా దేవుడు కష్టపడ్డారా? కష్టం కాదు. అయితే దేవుడు చిగుముకి రాగి బండలాగా తాను హృదయం కఠినమైపోయింది. దేవుడు హృదయం అంత కఠినమైపోయింది. ఒక్క చుక్క ఇవ్వడానికి కూడా దేవుడు దయ చూపించలేదు. మరి నరకమాత ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం ఉంటుందా? 1 గంట ఉంటుందా? ఇప్పుడు వచ్చే ఒక తాడేపల్లి ఒక ఆవిడ ఉన్నారు. తాడేపల్లి దగ్గర మాకు ఒక ఆయన ఉన్నారు. అది ఏమన్నారంటే, నరకం ఏముందండి, 4 రోజులంటే అది అలవాటు అయిపోతుంది. 4 రోజులు అలవాటు అయిపోతుందట నరకం. మరి గ్యాస్ స్టవ్ వెలిగించి కనీసం సిబ్బులో పెట్టినా సరే, సిబ్బులో పెట్టి చెయ్యాలని పెట్టు 1 నిమిషం. హై అవసరం, హై ఫ్లేమ్ అవుతుంది సిబ్బులో పెట్టి చెయ్యాలని 1 నిమిషం ఉంచగలమా? 1 నిమిషమే ఉంచలేదు చెయ్యాలి. గ్యాస్ స్టవ్ మీద పెడితే మానవుడు అగ్నికందాలతో పండి గుండంలో బాధపడి ఎంత కష్టమో, తీరని దాహము, ఆరని ఎగిరి గుండము, చావని పురుగు బాధ. మార్కు 9:48 చదవండి. మార్కు 9:48. నరకమున వారి పురుగు చావదు, చాలు
అగ్నినారదు వారి పురుగు. కొంతమంది అనుకుంటారు అగ్నినారదు పురుగు సోదరు. పురుగు అంటే మనిషి అనుకుంటారు, మనిషి కాదండి, పురుగు అంటే పురిగే. యెషయా ఆఖరి వచ్చిన చదవండి 2 వచనాలు. యెషయా ఆఖరి 2 వచనాలు. యెషయా ఆఖరి 2 వచనాలు. ప్రతి అమావాస్య దినములను ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధి ప్రభువులకై వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారే కడే బరములను చూచెదరు. వాటి పురుగు సావదు, వాటి అగ్ని ఆరిపోదు. ఇక్కడ 2 పెర్సన్స్ ఉన్నారు. ఒక పెర్సన్ ఏంటి కళేబరము, ఇంకొక పెర్సన్ పురుగు. పురుగు వేరు, కళేబరం వేరండి. పురుగు అంటే ఇది ఆత్మ కాదండి, పురుగు. వారి పురుగు, వారు వేరు పురుగు వేరు, వారు వేరు పురుగు వేరు, రెండు వ్యక్తులు ఉన్నాయి. కాబట్టి పురుగు అంటే ఆత్మ కాదు, పురుగు వేరు ఆత్మ వేరు. ఆత్మదేహము అంటే నాశనం లేని ఆత్మ శరీరము. ఆత్మ శరీరాన్ని ఏ పడితే పురుగు పట్టేస్తాం అనమాట. పురుగు ఇలాగ నరకం వెళ్ళిన తర్వాత ఇలాగ చూసేసుకుని అనుకోండి, వెంటనే పడి పెట్టేస్తాం. రోగం పడ్డ ఉంది, రోగం పడ్డ. ఆ రోగం పడ్డ ఎవరు పుడుతుందో ఎవరిని పుట్టదో. ఈ రోగం పడ్డ బాధ్యత అనుకోండి చెయ్యి మీద, అది మనకు బాధే ఉండదు. బొమ్మల పురుగు అయితే దొద్దులు వచ్చేసరికి రోగం పడి బాధితే మనకి బాధే ఉండదు. అబ్బాయి ఎంత చక్కగా ఉంది, ఎర్రగా నల్లగా ఉంది, అబ్బాయి ఎన్ని కోళ్ళు ఉన్నాయి, అది ఇలాగ చూస్తాం. రోగం పడమే మీరు చూస్తారు, ఎవరైనా ఎవరు చూడరు, వెంటనే తీసేస్తాం. వెంటనే అది మనం పుట్టకపోయినా సరే వెంటనే తీసేస్తాం. మరి అటువంటి పురుగులు ఎప్పుడు ఇలాగ మన శరీరం అంతా పట్టేస్తూ ఉంటే వెంటనే తుడిసేస్తే మళ్ళీ వెంటనే పట్టేస్తూ ఉంటే మళ్ళీ వెంటనే తుడిసే మళ్ళీ వెంటనే పుట్టేస్తూ ఉంటే అది కంటిన్యూగా జరిగిన ప్రాసెస్. అది నిరంతర ప్రక్రియ, ఎప్పుడూ జరిగేది. సావని పురుగు బాధ, ఆరని అగ్నిగుండము, తీరని దాహము ఎంతకాలం ఉంటాయి, ఎప్పుడు ఉండే బాధ. మూడు రకాలు. ఆ బాధలు మన బంధువులు, మన స్నేహితులు, మన ప్రాణ స్నేహితులు వాళ్ళందరూ కూడా అనుభవిస్తే మన పరలోకంలో సంతోషంగా ఉండగలమా? నీ ప్రాణ స్నేహితుడు, నీ ప్రాణ స్నేహితురాలు నరకంలో బాధపడుతూ కేకలు వేస్తూ ఉంటే, భయంకరమైన కేకలు వేస్తే ఏ విధంగా సంతోషంగా ఉండగల పరలోక రాజ్యంలో ఒక్కసారి ప్రశ్నించుకో. నరకంలో ఎవరున్నారు, ఎలా బాధపడరు అన్ని కూడా చూస్తావు. పరలోకంలో ఉన్నా నీ భర్త రక్షణ లేకుండా చనిపోతే నీ భర్తను చూస్తావు, నీ కొడుకు రక్షణ పడలేకుండా చనిపోతే నీ కొడుకుని చూస్తావు, నీ తండ్రి రక్షణ లేకుండా చనిపోతే నీ తండ్రిని చూస్తావు, నీ తండ్రి పడే బాధను చూస్తావు. చూసినా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు కలిగి చేయగలిగింది ఎవరున్నా